హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం ఇంతకుముందు కోనసీమ కోకిల కథ విన్నాం కదండి. దాని తర్వాయి భాగం ఇప్పుడు. కథ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరి కథ మొదలు పెట్టేద్దామా? మా వశిష్ఠ గోదావరంతా పడవల్లో తిరుగుతూ చేపలు పట్టి బతకడం మా పని. మరైతే ఆ దిండిలో రిసార్ట్స్ కట్ని ఏపీ టూరిజం వాళ్ళు వాళ్ళ గెస్ట్ హౌస్లో బోట్లు నడిపే ఉద్యోగం ఇచ్చేదాకా నా అసలు పని మానేశాను అన్నాడు. ఆ తర్వాత శివకోడు లంకలో అందాల గురించి, మెట్టగ్రామం వీధుల గురించి, రాజోలు రేవు గురించి, గన్నవరం అక్విడెక్ట్ గురించి చాలా చెప్తున్నోడల్లా ఆగి, మామూలోడు కాదా మనిషి, ఆయన గురించి చెప్పి తీరాలి మీకు అన్నాడు. ఎవరాయనా అంది వాణి. ముదునూరి అక్కిరాజు. ఎవరాయనా? ఈ కోనసీమలో 100 ఎకరాల పొలాలు తోటలు ఉన్నారు, కానీ ఏమీ లేని అక్కిరాజు గారికి ఉన్న పేరు వాళ్ళెవ్వరికీ లేదు. అంత గొప్పడ మహానుభావుడు. తెల్లారితే ఎంతోమందికి ఎన్నెన్నో సహాయాలు చేస్తూ ఉంటాడు. ఏమీ లేనోడికైతే ఏకంగా ప్రాణాలే పెట్టేస్తాడు. ఏ సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఈయనే దిక్కు. వెనకడికి తీసిన లేడీస్ టైలరు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమాలు ఈ అక్కిరాజు సాయంతో తీసినవేనండి. అలాంటి అక్కిరాజు చచ్చిపోయినప్పుడు ఆయన సాయం పొందిన సినిమా వాళ్ళలో ఒక్కడో రాలికి తెలుసునా అండి అనేశాడు సోమరాజు చెప్పుకుంటా పోతా ఉంటే. ట్రక్ పక్కనే ఉన్న దారిలో వేసున్న చిన్ని తాటాకు పందిట్లో పెద్ద పనసపళ్ళ గుట్ట. ఆ ఇంటి అరుగు మీదున్న మిషన్ ముందు కూర్చున్న టైలరు ఏదో కొడతా ఉంటే ఒక ఆడమనిషి ఆ మిషన్ కింద గచ్చు మీద కూర్చొని చొక్కా కాజాలు కుడుతోంది. గళ్ళనిక్కర వేసుకున్న కుర్రోడు తడిపి గుంజేసిన రంగురంగుల గుట్టల్ని ఆ వసారా మందున్న తీగల మీద ఆరేస్తున్నాడు. రైలు స్పీడు మరీ తగ్గిపోవడం చూసిన వాణి అడిగితే, మీరు ఈ విషయం చాలా లేటుగా పసిగట్టారు పాపగారు అన్నాడు. అర్థం కావడం లేదు. ఏ విషయం అంది వాణి. ఈ కోనసీమ కోకిల్లో ప్రయాణం చేస్తున్న యాత్రికులు ఈ మా గొప్ప అందాలని చూడడం కోసం అనేసి ఇంకా తక్కువ స్పీడ్లోనే వెళ్తుంది ఈ కోనసీమ కోకిల అని పేరు పెట్టిన పొగబండి. ఇది రైల్వే ఓళ్ళు పెట్టిన రూలు అన్నాడు సోమరాజు. విన్న వాణి కిషోర్లు నిజమే కదా, ఇలా ప్రయాణం చేయడమే సబబు కదా. ఈ హనీమూన్ యాత్రలో ఎన్నో యథార్థాలు చెప్పిన ఈ సోమరాజు ఈ యథార్థాన్ని ఎంతో ఇదిగా చెప్పాడు అనుకున్నాడు. కోకిల ఆ బట్లవల్ని స్టేషన్లో ఆగ్గానే ఆవు పెట్టిన అరటి పువ్వు, పనసపొట్టు కూర లచ్చించారు అమ్ముతున్నారిక్కడ వంట బ్రాహ్మణులు. ఆ ముసలి బామ్మగారు ఎదురుగుండా నిలబడి ఉన్న కుర్రాడితో, ఇదొద్దు, ఆవు పెట్టిన చింతపండు పులిహార కావాలి అంటున్నావు కదా, పొద్దుటే వచ్చేనన్న అంటుంది. ఆవిడనే చూస్తున్న సోమరాజు, శాకాహారం తినాలంటే ఈ పక్కలేనండి, బ్రాహ్మణుల కుటుంబాలు చాలా ఎక్కువిక్కడ అన్నాడు. అవునా అన్న కిషోరు, కోనసీమ అంటేనే వేదం అంటారు కదా సోమరాజు. వేద పాఠశాలలు సత్సంగాలు ఎక్కువగా ఉంటాయంట కదా ఈ ఏరియాలో. మోడేకుర్రు, ముక్కామల, అమలాపురం, పేరూరు, అగ్రహారం లాంటి ఓళ్లలో ఉన్నాయండి అన్నాడు ఆ మూల కూర్చున్న ఇంకో మనిషి. వేదం చదువుకొని బ్రాహ్మణుడు ఉండడంట కదా ఈ కోనసీమలో అనంటే, అలాంటోళ్ళు ఈ పేరూరు, అగ్రహారాలు లాంటి చోట ఉన్నారులేండి, కానీ బతుకు తెరువు కోసం వాళ్ళంతా హైదరాబాదు లాంటి పట్టణాలకి వలసెళ్ళిపోతున్నారు. పాపం, మరి వాళ్ళు బతకాలి కదండి. అవును, మిమ్మిడివరం ఎక్కడా? అమలాపురం నల్లవంతెన దాటి ఎదుర్లంక సైడ్కి వెళ్తుంటే తగులుతోద్దిలేండి. ఆ ఊళ్ళో బాలయోగి గురించి ఏమన్నా అడగదలుచుకున్నారా ఏమిటండి అన్నాడు సోమరాజు. అవును, ఆ కారణజన్ముడి గురించి చెప్పడానికి నేనేమాత్రం సరిపోనండి అని సంటా ఉంటే కదిలింది కోకిల. అమలాపురం స్టేషన్లో ఆగింది కోకిల. మరైతే ఇక్కడ పొట్టెక్కల్ని ఆకుల మధ్యలో ఇడ్లీ పిండి పెట్టి మడతెట్టి సన్నటి పుల్లలతో కొట్టి ఆవిరిలో పెట్టాక ఆ ఉడికిన దాన్ని పొట్టెక్క అంటారు. పుల్లటి బొంబాయి చట్నీలో నంజుకొని తింటే దీని రుచి ఇలాగ ఉండదండి మరి అంటున్నాడు ఇందాకటి మనిషి. 2 ప్యాసింజర్లు దిగితే 2 వేద పండితులు ఎక్కాక కన్నెపిల్లల్లాగా కదిలింది కోకిల. ఆ కొబ్బరి తోట మధ్యలో ఒకే ఒక్క ఆ చిన్ని పెంకుటింటి ముందు వేసిన మడత మంచం మీద పరిచిన గళ్ళ దుప్పటి మీద గుమ్మడి వడియాలు పెడుతున్న ఆడమనిషి పక్క నుంచి వెళ్తున్న ఈ కోకిల్లో జనాన్నే చూస్తా చెయ్యూపుతా ఉంది. ఆ పెద్ద మేకల మంద
ఆ పచ్చటి చేల్లో మేస్తుంటే దాన్ని తోలుకొచ్చిన కుర్రాడు ఆ అల్ల నీరేడు చెట్టు కింద ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఆ గట్టు మీద ఉన్న తాటాకు పాకలోంచి పొగొస్తోంది, కానీ మనుషులు కనపడడం లేదు. కలవ పూలతో నిండిపోయి ఉన్న చెరువులో ఈదుతున్నారు ఇద్దరు పిల్లలు. ఒడ్డునే ఉండి నీళ్లలో కొంగున ఆ ఎర్ర ఆవు దావత తీర్చుకుంటుంది. సాంప్రదాయంతో నిండిపోయిన ఆ బ్రాహ్మణుల మండువా లోగిళ్ల మధ్యలో నుంచి వెళ్తున్న కోకిల ముందుకెళ్ళిపోతా విరగ్గాసేస్తున్న పంపర పనస తోటల మధ్య పరిగెడుతుంటే చూస్తున్న నీళ్లు అసలు మనం ఏ లోకంలో ఉన్నాం అన్న ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది దాటి ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆ నారింజ తోటకి మూలన్న ఆ పనస చెట్టు వెనకాల ఆ దృశ్యాన్ని మరి అలాగే చూస్తుండిపోయారు. విరగ్గాసిన ఆ పనసపళ్ళ చెట్టు వెనకాల విపరీతంగా శృంగారం జరుపుకుంటుందా పల్లెటూరు జంట. జక్కన్నపేట అదే తాటిపాకలో ఆగిందో లేదో కొంతమంది ఎన్జీసీ ఎంప్లాయీసు, మఫ్టీలో ఉన్న కొవ్వూరు రూరల్ సిఐ విజయబాబు, ఓ అరడజను మంది మానేపల్లి ఆడోళ్ళు ఎక్కాక కదిలింది కోకిల. ఆ ఆడోళ్లనే చూస్తున్న సోమరాజ్కి వెనకటికి ఎప్పుడో జరిగింది ఒకటి గుర్తుకొస్తోంది. ఆ వేళ పొద్దుట్నుంచి ఆకాశంలో మబ్బులే మబ్బులు. మరి చల్లగాలైతే మామూలుగా వీయడం లేదు. దానికి ఆగలేకపోతున్న 3 ముక్కోణి పెట్టలు ఆ చెక్క బద్దల గూట్లోకి దూరిపోయి తెగ గొణుక్కుంటున్నాయి. ఊగిపోతున్న కొబ్బరి చెట్లు, పండినొక్క చెట్టు గెల్లలో నుంచి రాలిన పండు బోండాలు దబ్బ దబ్బమంటూ పడుతున్నాయా చెట్టు కిందే ఉన్న నూతిలో. ఆ నూతి పళ్ళెం దగ్గర కూర్చొని ఉప్పు చింతపండు ఎండబెట్టి ఇత్తడి గంగాళంలో మూతున్న చందమ్మ బొండాలు తన మీద పడతాయేమోననేసి గబాలన లేచి పరిగెడుతుంది లోపలికి. ఇక్కడ లాగుండగా ఆ వీధిలోనే ఉన్న అన్నాబత్తుల అమ్మాజీ గారింటికి చెక్కగేటు ముందర ఆ ముక్కుపాదం రంగు అంబాసిడర్ కారు ఆగింది. పరుగులాంటి నడకతో లోపల నుంచి వచ్చేసిన అమ్మాజీ కారులోంచి దిగిన ఆ బాబ్జీ గారు చేతిలో బ్యాగ్ అందుకుంటూ, ప్రయాణంలో ఇబ్బందులేం పర్లేదు కదా అంది. లేనట్టు నవ్వాడా బాబ్జీ గారు. అతన్నే చూస్తున్న అమ్మాజీ, ఒళ్ళు కాదు జుట్టు చూడండి ఎంత మాసిపోయిందో అంటూ స్నానాల గదిలోకి అతల్ని తీసుకెళ్ళిపోయి శుభ్రంగా నలుగెట్టాక కుంకుడికాయల పులుసుతో తలంటి స్నానం అది చేయించి బొచ్చు రుమాలతో జుట్టు ఒళ్ళు తుడిచాక ఒంటికి జాలీ పౌడర్ రాసి బీరువాలో ఉన్న గ్లాస్ కోపంచ పెద్దాపురం సిల్కులాల్చి తొడిగి వంటగదిలోకి తీసుకెళ్ళి బర్మా పీట మీద కూర్చోపెట్టి అతనికి ముందు పెట్టిన వెండి కంచంలో వద్దనేదాకా అతనికి కావలసినవన్నీ పెట్టి మూతి చెయ్యి కడిగి రుమాలతో తుడిశాక మా గొప్ప రుచి సువాసనలతో ఉన్న తాంబూలం నమిలించేసి పడగదిలోకి కదిలేరు. కడియం మల్లెపూలతో అలంకరించిన పాతకాలం నాటి పందిరి పట్టి మంచం, మెత్తటి పట్టుపరుపులు, గుమ్మాలకి కిటికీలకి సిల్కు తెరలు. కిటికీ తెరలాగి చూస్తే ఆ ఆకాశంలో మెరుస్తున్న నిండు చంద్రుడు. అలా కాసేపు చూసిన వాళ్ళిద్దరిలోనూ ఓ కొత్త ఆవేశం ఆమెని తన గోరువెచ్చటి గుండెల్లోకి చేర్చుకున్నాడు. ఆవేశం రెట్టింపయింది. మరి దాంతో జన్మలో ఇంకొక ముందిరుగని స్వర్గసుఖాన్ని ఆ పౌర్ణమి రాత్రి పొడిక్కి తెగ పంచుకున్నారిద్దరు. అలా ఆ సుఖాన్ని పొందాక ఎప్పటికో ఆదమరిచి నిద్రపోయారు. ఆ తెల్లవారుజామప్పుడు అతను కారులో వెళ్తే వెనక్కి తిరిగిన తను ఇంట్లోకి నడిచింది. మరి ఇంక చివరిలో చెప్పొచ్చేది ఏమిటంటేనండి, ఇంతకీ ఆ ముందెప్పుడు ఆ బాబ్జీ గారు ఈ అమ్మాజీని కానీ అమ్మాజీ ఆ బాబ్జీరాజుని కానీ చూసేరుగురు. ఒక్క రాత్రి సుఖం కోసం వచ్చిన అతన్ని సొంత భర్త కన్నా మా గొప్పగా చూసుకొని సాగనంపొచ్చింది ఆ అమ్మాజీ. ఇలాగెవరొచ్చినా ఇంత ఇదిగా చూసుకొని తెల్లారాక అలా సాగనంపుతారు ఈ మానేపల్లి ఆడోళ్ళు. అదంతా ఈ కొత్త దంపతులకి చెప్తా ఉంటే ఏమాత్రం అర్థం కాకుండా పోతుంది వీళ్ళకి. ఎప్పటి నుంచి కాదండి, ఎన్నో తరాల నుంచి. మరైతే ఈ మానేపల్లిలో ఈ కొలవృత్తిని ఇలా చేసుకునే వీళ్ళ పాటించే ఒక ఆచారాన్ని ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ పాటించరండి అన్నాడు. ఏంటా ఆచారం అని అడిగాడు కిషోర్. మానేపల్లి అనే ఆ చిన్న పల్లెటూళ్ళలో ఆ సత్యమ్మ తల్లి గుడి వీధిలో మట్టుకే ఉండే ఈ ఆడోళ్ల దగ్గరికి బయట వాళ్ళ నుండి ఎంతెంతమంది వస్తుంటారో పోతుంటారు. అలాగొచ్చిన వాళ్ళందరినీ ఆ బాబ్జీరాజును ఆదరించినట్టే ఆదరించి చివర్లో అలా సాగనంపే ఇళ్ళు వాళ్ళ మానేపల్లి ఊరి మగాళ్ళని మట్టికి వాళ్ళెళ్ళ లోపలికి రానియరు అన్నాడు సోమరాజు. ఎందుకు అని అడిగాడు కిషోర్. ఈ ఊరి మగోళ్ళంతా ఆ కళావంతులకి అన్నలో నాన్నలో తాతలో. ఈ ఊరి కుటుంబాలేళ్ళని ఎట్టు పరిస్థితుల్లోనూ పాడు చేయకూడదు.
ఆ ఇళ్లల్లో ఆడవాళ్ళని ఏడిపించకూడదు, ఇది వాళ్ళ ఆచారం అన్నాడు. విన్న కిషోర్ దంపతులు ఇంజన్ డ్రైవర్కి వినిపించేంత గట్టి సౌండ్ వచ్చేలాగా కొట్టారు చప్పట్లు. మరి చిట్ట చివరిలో మీకు ఈ మొక్క చెప్పి తీరాలండి. ఆ కళావంతుల వృత్తి ఇప్పుడు లేదక్కడ. అసలు ఆ కొలవే మారిపోయి మాయమైపోయిందండి అన్నాడు సోమరాజు. మనకి తెలియని ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు ఇతను అనుకుంది వాణి. కొబ్బరి తోటలు సరే, కంద, తమలపాకు, పెండలం తోటల మధ్యలో నుండి పరమానందంగా పరిగెడుతున్న కోకిల్ని చూస్తుంటే బండీరా పొగ బండీరా, దొరలెక్కే రైలు బండీరా, దొరసానులెక్కే బండీరా అనేసి పాడుకోబుద్దేస్తోంది. వాళ్ళలాగా పాడుకునే పనిలో ఉండగా మరీ కోకిల రాజోలు రైల్వే స్టేషన్లో ఆగిందో లేదో. ఊరి సెంటర్లో పెసరపునుగులు అమ్మే సాయిబాబు, మొండెప్పు లంకలో జీలకర్ర ఆట్లేసే ఆంజనేయులు, బాదంపాలు సుబ్బారావు లెగెత్తుకుంటూ వచ్చేసి నా సందడి చేసేస్తున్నారు. మల్కీపురం 200 మంది జనాలు గల్ఫ్ వెళ్తారండి అన్నాడు సోమరాజు. ఏంటి, చుట్టుపక్కలోళ్ళ జనాలంతా హైదరాబాదు బస్సులెక్కేది మల్కీపురంలోనా? ఇంకా చెప్పు. మాకు తెలిసి మగాళ్లతో పాటు ఎక్కువగా ఆడోళ్ళు ఉంటారండి. అలా వెళ్ళిన ఆడమనుషులు అక్కడ షేకుల ఇళ్లల్లో పనులు చేస్తా నానా కష్టాలు పడి సంపాదించిన డబ్బులు ఇక్కడున్న భర్తలకి పంపిస్తా, పిల్లల్ని బాగా చదివించు, ఇల్లు జాగ్రత్త అంటూ మెసేజీలు పెడుతుంటే అందరూ కాదు కానీ ఇళ్లలో కొందరు అడ్డమైన వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటా రాత్రనక పగలనక తాగుతుంటారు. ఆ మధ్య ఇక్కడ రాజులతో పోటీ పడ్డ ఇళ్లలో ఒకడు చిన్ని పలస చేపని 3,000కి కొన్నాడంట. అది ఆ వేళ పేపర్లో బాక్సు కట్టి మరీ వేశారా న్యూసు అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. కోకిల చించినాడ వేపొచ్చేస్తుంటే లేచి నిలబడ్డ సోమరాజు, వచ్చేదే నేను దిగాల్సిన స్టేషన్ అండి అన్నాడు. మరైతే ఎంతసేపు ఇన్నన్ని మాటలాడిన ఈ సోమరాజు ఇల్లు ఏ ఏరియాలో ఉంటుందో, అసలు అది ఎలా ఉంటుందో, ఇతను ఎలాంటి భార్యను చేసుకున్నాడు, ఆ మనిషితో ఇతని జీవితం ఎలా నడుస్తుంది, ఎలా గడుస్తుంది, ఇలాంటి చాలా ప్రశ్నలతో నిండిపోయింది శ్రీవాణి మనసు. ఇదే కిషోర్తో చెబితే నేను అదే ఆలోచిస్తున్నావాణి అన్నాడు అతను. కోతేస్తేనే స్పీడ్ తగ్గించిన ఆ కోకిల ఆ చించినాడ స్టేషన్లో ఆగ్గానే మరి దిగుతానండి అంట రైలు దిగుతున్న సోమరాజు వెనకాలే దిగిపోయిన దంపతులు అతని వెనకాలే నడుస్తుంటే వీళ్ళని చూసి మతిపోయినట్లు ఆగిపోయిన సోమరాజు మైమరిచిపోయాడు. ఆ తర్వాత ఆ వశిష్ఠపాయికి నడిమధ్యలో ఉన్న అతి చిన్న లంక పేరు నెమళ్ల లంక. దాని చుట్టూ గోదావరి నీళ్లున్న ఈ లంకకి నడిమధ్యలో జగ్గంపేట పెంకులతో కట్టిన ఆ చిన్న ఇల్లు ఈ సోమరాజాళ్ళది. ఆ ఒక్క ఇల్లు తప్ప ఇంకే ఇల్లు గుడిసె లేవా లంకలో. అందులో ఉంటున్న వీళ్ళకి పిల్లలు లేరు. ఆ తర్వాత నాన్నోళ్ళెవరూ లేకపోవడంతో ఈ సోమరాజు భార్య మంగబాను వీళ్ళిద్దరే. ఇంటి ముందు ఓ నుయ్యి, దాని చుట్టూరా గచ్చు చట్ట, దాన్ని ఆంచే ఉన్న రెల్లు గడ్డిపాకలో తెల్లటి ఆవు, ఎప్పుడూ ఆ తల్లి పొదుగు దగ్గర నోరు పెడుతూనే ఉండే దూడ, ఇంకొంచెం పక్కగా విరగ్గాసే జామ చెట్టు, దాని పక్కనో బొప్పాస్ చెట్టు, ఇంకా ఇంటెనక మాతల దొడ్లో ఎర్రటి నారింజ పళ్ళ చెట్టు, సీతాఫలం, రామాఫలం చెట్ల మధ్య రాధయ్యపాలెం రేగుపళ్ళ చెట్టు. ఇవన్నీ మా చల్లటి నీడలనివ్వడం వల్లనేమో ఎక్కడి దేశాల నుంచో వలసొచ్చిన పక్షులన్నీ ఇక్కడ వాలి సీజన్ అయ్యాక వాళ్ళ దేశాలకి వెళ్ళిపోయి మళ్ళీ సీజన్లో తిరిగి వస్తూ ఉంటాయి. ఈ మా గొప్ప వాతావరణం మధ్యలో ఈ సోమరాజు దంపతుల జీవితం. ఈ లోపలికి వచ్చి ఇదంతా చూసిన జంట ఇళ్లతో పాటే ఓ వారం రోజుల పాటు ఉండిపోయాక ఇక్కడే ఓ స్థలాన్ని కొనుక్కొని మరిక్కడే సెటిల్ అయిపోదామన్న నిర్ణయానికి వచ్చేశారు. అలాగనుకున్నాక ఆ చిన్ని లంకలో ఒక స్థలం కొనుక్కొని ఆ సోమరాజు మొగుడు పెళ్ళాల సలహాలు సాయాలతో ఇక్కడో పర్ణశాల లాంటిది కట్టుకొని దానికి ధీరోధ్రువ నిలయం అని పేరు పెట్టుకున్నారు. పరమ పవిత్రమైన ఈ గోదావరి గాలుల్ని పీలుస్తూ ఈ నెమళ్ల లంక ప్రకృతిలో బతికేస్తున్న ఇళ్ళు ఈ దరిదాపుల్లోనే వాళ్ళ 2D ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకొని ఈ గోదావరి ప్రాంతాలని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. కొన్నాళ్ళకి వీళ్ళకి పుట్టిన 2 మగపిల్లలకి ధీరా, ధ్రువ అనేసి పేర్లు పెట్టుకొని పరమానందంగా బతికేస్తా ఆ కోనసీమ కోకిల ఈ నెమళ్ల లంకలో ఆగడానికి రైల్వే స్టేషన్ ఎప్పుడు కడతారా అనేసి ఆత్రంగా చూస్తున్నారు.
అదండి మన వంశీ గారి కోనసీమ కోకిల కథ. నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.